Loving greetings from Lhasa Foundation. Welcome you all to this wonderful session of EKAM, that is EKAM, Elevation of Knowledge and Action through Motivation. On this beautiful, fine evening of 26th of April 2026, numerically, it is the most fabulous and matchless date, 26. మనిషి యొక్క జీవితం చాలా చాలా విలువైనది. పిల్లలు, పెద్దలు, ఆల్ చిల్డ్రన్ అండ్ పేరెంట్స్ ఆర్ ఎల్డర్స్ చాలా జాగ్రత్తగా కలిపి వినాలి. మనిషి జీవితం చాలా విలువైనది. హ్యూమన్స్ లైఫ్ ఈజ్ అట్టర్లీ వాల్యుబుల్, అట్మోస్ట్ వాల్యుబుల్. మనకు ఆ వాల్యూ తెలియక చాలా చిన్నవాళ్ళం, నేను చిన్నపిల్లలం, లేదా మేము పేరెంట్స్ మీ అని అనుకుంటూ ఉన్నాం. కానీ ఓవరాల్గా మనం ఈరోజు ఈ సెషన్లో అసలు మన లైఫ్ ఒక గోల్డెన్ లైఫ్, ఒక బంగారమయమైన జీవితం మన జీవితం అని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటాం కూడా. కొంచెం జాగ్రత్తగా వినండి అందరు కూడా. ఎంత విలువైన జీవితాన్నో మనం మనసుకి ఎలా తోచితే అలాగా, నోటికి ఏది వస్తే అది మాట్లాడి, ఎలా ప్రవర్తిస్తే అలా ప్రవర్తించి దాన్ని మనం చాలా మిస్ చేసుకుంటున్నాం. కనుక అలా చేయకూడదు. మనం వి ఆల్ మస్ట్ హ్యావ్ ఎ క్లియర్ రోడ్ మ్యాప్ రిగార్డింగ్ మన జీవితం పట్ల మనకు ఒక విశ్వాసం ఉండాలి. ఏమి చేస్తున్నానో స్ఫురణ ఉండాలి. ఏం చెందుతున్నామో ఒక అవేర్నెస్ ఉండాలి. ఇంతటి అద్భుతమైన తల్లిదండ్రులు ఇచ్చాడే. లుక్ అట్ ద ఫేస్ ఆఫ్ యువర్ పేరెంట్స్. ఒకసారి అందరి పిల్లలు కూడా మీ పేరెంట్స్ యొక్క ఫేస్ చూడాలి. వితౌట్ దెమ్ మనం లేము ఈరోజు. ఒకానొక సమయంలో నాకు తెలిసిన వారు ఒకరు ఆస్తి పంపకం కోసం నన్ను పిలిచారు, ఎసెట్స్ డిస్ట్రిబ్యూషన్ కోసం. పిల్లలు ఆస్తి పంచుకుంటున్నారు తల్లిదండ్రులది. చాలా గొడవ పడుతున్నారు, అరుపులు కేకలు. తల్లిదండ్రులు ఎక్కడుంచుకోవాలి? ఈ ఆస్తి పంచుకుంటే తల్లిదండ్రులు ఎలా చూడాలి? నీ ఇంట్లో ఎన్ని రోజులు, నా ఇంట్లో ఎన్ని రోజులు, ఇవి తగులు. అప్పుడు నేను కలిగించుకొని వారితో ఒక మాట చెప్పాను. అయ్యా, మీ అందరు గమనించండి, తల్లిదండ్రులు ఇచ్చేటువంటి యొక్క ల్యాండ్స్, గోల్డ్, మనీ, వీటిని పంచుకుంటున్నారు. అవి లైఫ్లెస్, జీవం లేనటువంటివి. వాటికి వాల్యూని మనం ఇచ్చాం, అంతే కదా. ఇది బంగారం అన్ను వంటున్నా కూడా అది బంగారం. ఇది 500 రూపాయల నోటు, 500 రూపీస్ కరెన్సీ నోట్ అని నువ్వంటే దట్ ఇస్ ఎ నోట్. కానీ తల్లిదండ్రులు జీవం లేని పదార్థాలు కాదు. వారు జీవం ఉన్న దైవం. ఆల్ ఎల్డర్స్, ఆల్ పిల్లలు, ఎవరైనా వీఆర్ ఆల్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ ద ఆల్మైటీ కదా. తల్లిదండ్రులు పంచుకోవడం ఏంట్రా, బుర్రుందా? ఆర్ యు మ్యాడ్? తల్లిదండ్రుల్ని కంటికి రెప్పలో చూసుకొని మనం కాపాడుకోవాలి. డబ్బుతో, ఆస్తులతో, లేదా బంగారంతో ఏ తల్లిదండ్రులు మనం చూడకూడదు. పిల్లలు వీళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు తక్కువ వాళ్ళు, వీళ్ళు ఎక్కువ వాళ్ళు, వీళ్ళు ఇలాగ ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారు, ఏ కంపారిజన్స్ మన పిల్లల్ని ఇంకో పిల్లలతో చేయకూడదు. వీ షుడ్ నోట్ దట్ మన పర్పస్ ఈ భూమి మీద చాలా క్లియర్గా ఉంది. అది మనం తెలుసుకోలేకపోతున్నాం. పిల్లలు అండ్ ఆల్ ద పేరెంట్స్, ఎల్డర్స్ గమనిద్దాం. లైఫ్ ఈజ్ గోల్డెన్ లైఫ్. ఇట్స్ నాట్ ఆర్డినరీ లైఫ్. GOLDEN, గోల్డెన్ లైఫ్. ఫస్ట్ జీ చాలా జాగ్రత్తగా పిల్లలకి అర్థం అవటానికి. అదేవిధంగా తల్లిదండ్రులు ఆ జీకి ఏం చేయాలి, ఈ బోత్ మనం వెళ్తూ ఉంటాం ముందుకి. చాలా జాగ్రత్తగా వినండి. మన
ఇంట్లో ఎటువంటి వాతావరణాన్ని మనం క్రియేట్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, బిఫోర్ టు గో టు జీ, లెట్ us డిస్కస్. ఏ వాతావరణం ఉన్నది? పిల్లల్ని మనం ఎట్లా ట్రీట్ చేస్తున్నాం? పిల్లలు మనల్ని ఎట్లా ట్రీట్ చేస్తున్నారు? పిల్లల్ని మనం చీట్ చేస్తున్నామా? పిల్లలు మనం చీట్ చేస్తున్నారా? ఇంటి వాతావరణం సుహృద్భావ వాతావరణంలో ప్రశాంతంగా, ఆనందంగా, అద్భుతంగా ఉన్నదా? చీటికి మాటికి అరుపులు, కేకలు, గొడవలు, తగులు ఇవి ఉన్నాయా? ఈ అరుపులు, కేకలు, గొడవలు, తగులు, తిట్లు, దీవెనలు వీటి వల్ల పని జరగదు. ఆరోగ్యాలు మాత్రమే పోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, బోత్ చిల్డ్రన్ అండ్ పేరెంట్స్, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్, నాతో సహా, మనం కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి మొట్టమొదటి అక్షరం ఏంటి తెలుసా అండి? జీ. గోల్డెన్లో GOLDEN, ఈ 6 అక్షరాల్లో మొట్టమొదటి జీ ఇస్ గ్రో. GROW. యూ మస్ట్ గ్రో. హైట్ పెరుగుతున్నది పిల్లలది, వెయిట్ పెరుగుతున్నది పిల్లలది, సైజెస్ పెరుగుతున్నాయి. ఇంతకుముందు ప్యాంట్ సైజ్ వేరు, ఇంతకుముందు యొక్క ఫ్రాక్ సైజ్ వేరు, ఇంతకుముందు యొక్క మన ఫిజియలాజికల్ బాడీ యొక్క మెజర్మెంట్స్ వేరు. వీఆర్ గ్రోయింగ్ ఫిజికల్లీ. ఆర్ we internally, eternally, psychologically growing? As a parent, am I growing? As a mother, am I growing? As a daughter, am I growing? As a son, am I growing? టైం గడిచిపోతున్న కొద్దీ 6th క్లాస్ అబ్బాయి 7th వచ్చేస్తాడు. 4th క్లాస్ గర్ల్ విల్ కమ్ టు 5th క్లాస్. దట్ ఈస్ నాట్ ఎ గ్రోత్, దట్ ఈస్ ఎ ఫిజికల్ గ్రోత్. వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద ఇంటర్నల్, ఎటర్నల్, సైకలాజికల్, మెంటల్ గ్రోత్. మన తల్లిదండ్రులు అర్థం చేసుకుంటున్నాం. పిల్లలు, అమ్మ ఎంత కష్టపడితే, అమ్మ తన బొజ్జలో 9 నెలలు మనం మోస్తే, తన రక్తాన్ని మనకి ఇస్తే, తన తిన్న తిండిలో సుమారుగా 70% మన కోసమే కేటాయిస్తే, మన చిన్నప్పుడు చిన్న డేస్ బేబీగా, మంత్స్ బేబీగా ఉన్నప్పుడు మన యూరినేషన్ని, మన షిట్ని కూడా తన ప్రక్కలో భరిస్తే, మన ఫౌల్ స్మెల్ని కూడా తను ఆనందంగా స్వీకరిస్తే మాత్రమే కదా మనందరం కూడా ఇవాళ ఎంత పెరిగాం. మనమైనా, నేనైనా నా తల్లికి ఆ వాల్యూ ఇవ్వాలి. మా చిన్న బిడ్డైనా, ఆ భార్గవైనా ఆ తల్లికి, తండ్రికి ఆ వాల్యూ ఇవ్వాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది? మ్యాథమెటిక్స్ నేర్పిస్తుందా? ఫిజిక్స్ నేర్పిస్తుందా? కెమిస్ట్రీ నేర్పిస్తుందా? సోషల్ స్టడీస్ నేర్పిస్తుందా? తెలుగు నేర్పిస్తుందా? ఇంగ్లీష్ నేర్పిస్తుందా? హిందీ లాంగ్వేజ్ నేర్పిస్తాయా? బుకిష్ నాలెడ్జ్ ఎప్పటికీ ప్రాక్టికల్ నాలెడ్జ్ కాదు. డియర్ చిల్డ్రన్, మన తల్లిదండ్రులు దట్ ద ట్రూ రిఫ్లెక్షన్స్ ఆఫ్ దట్ ఆల్మైటీ. ఇది గమనించండి. వాళ్ళు చెప్పే మాటలు పెడచెవిన పెట్టకండి. నెవర్. మా పాపకి ఇప్పుడే చెప్పాను. బిఫోర్ కమింగ్ టు దిస్ సెషన్, ఐ స్పోక్ టు మై డాటర్ who is 21 years old, who is studying her BSc Honours Graduation final year at Sri Sath Sai Institute of Higher Learning, Anantapur campus. నేను ఎంత ప్రేమగా మాట్లాడానంటే, మై డాటర్ స్పెల్ బౌండ్, ఫిదా అయిపోయింది. పప్ప ఫ్యాబ్లెస్. తల్లిదండ్రులు కూడా మన పిల్లల్ని వీఆర్ నాట్ ట్రీటింగ్ దమ్ ఇన్ ద వే దట్ షుడ్ బి ట్రీటెడ్. గ్రో ఉండాలి. మన పిల్లలు గ్లో అవ్వాలనుకుంటున్నాం. GLOW, గ్లో, మెరవాలి. వాడి జీవితాలు మెరిసిపోవాలి, అద్భుతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. మనం కూడా కొంచెం గ్రో అవుదాం. ప్రశాంతంగా, ఆనందంగా, ప్రేమగా, ముద్దు పెట్టి, లాలనగా, హగ్ చేసుకుని, విత్ లవ్. చాలా ప్రాబ్లం ఏంటి తెలుసా అండి? పేరెంట్స్ అంతా చెప్తారు, ఎంత ప్రేమగా చెప్పినా వినడండి. ఇదే మా కంప్లైంట్ యాజ్ ఎ కౌన్సిలర్. ఇదే కంప్లైంట్. నేను నమ్మను. ప్రేమగా చెప్తే విననివాడు ఉన్నాడంటే నేను నమ్మను. మనం వినేంత ప్రేమగా చెప్పటం లేదు. విసిగిపోతున్నాం. 1, 2, 3, 4, 100, 200, 300, 400, 500, 1000 విసిగిపోతున్నాం. నో, మనం ఆగకూడదు, ఆపకూడదు. ప్రేమ 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 ప్రేమగానే చెప్పాలి.
ఒకటి కాకపోతే రెండు, రెండు కాకపోతే మూడు, నాలుగవది, ఐదవది, ఆరవది మార్గం వెతకాలి. గ్రో, ఇంటర్నల్గా గ్రో అవ్వాలి ఫస్ట్. దట్ ఇంటర్నల్ ఆ అద్భుతమైన సైకలాజికల్ ఫ్యాక్టర్ని మనం డెవలప్ చేసుకోవాలి. సమయం కేటాయించాలి. ఈవెన్ దో వీఆర్ వెరీ బిజీ, వీ మస్ట్ గివ్ టైమ్ టు ద పేరెంట్స్. పిల్లలు, మన తల్లిదండ్రులకు సమయం ఇవ్వాలి. అమ్మా తిన్నావా? అమ్మ ఏమైనా హెల్ప్ చేసిద్దా? నాన్న అలసిపోయి వచ్చావు, వాటర్ కావాలా? నాన్న నీకు టీ చేసి ఇచ్చిదా? లెర్న్. పిల్లలు, నెక్స్ట్ టైము మన సెషన్ కల్లా మీరు టీ చేయడం నేర్చుకోవాలి. మీరు ఒక కాఫీ ప్రిపరేషన్ నేర్చుకోవాలి. మీరు ఒక లెమన్ జ్యూస్ చేయడం మీరు నేర్చుకోవాలి. అలసిపోయి వచ్చే తల్లికి, అలసిపోయి వచ్చే తండ్రికి మీ ప్రేమను ఇవ్వాలి. పిల్లలు, యూ మస్ట్ గివ్ యువర్ లవ్. అదే నిజమైన గ్రోత్. ద ట్రూ గ్రోత్ ఈజ్ దట్. ఆ గ్రోత్లోకి మీరు వెళ్ళాలి. అర్థమవుతుందా? వెరీ ఇంపార్టెంట్. పిల్లల్ని ప్రేమించడంలో పెద్దవాళ్ళలో గ్రోత్ కనిపించాలి. తల్లిదండ్రులను అర్థం చేసుకోవడంలో పిల్లల్లో గ్రోత్ కనిపించాలి. ఎందుకు? మన బంధం భగవంతుడిచ్చిన బంధం. ఇదేదో ఒక రోజుతో, ఒక క్షణముతో, ఓ తిట్టుకోవడంతో, ఒక మాట అనుకోవడంతో, ఓ గొడవతో ముగిసిపోయే బంధం కాదు ఇది. ఇది కొన్ని జన్మల అద్భుతమైన ఆత్మబంధం, ప్రేమబంధం, అనుబంధం. ఈ లవ్ బాండింగ్లో మన పిల్లలు, తల్లిదండ్రులు, పెద్దలు అందరం వీఆర్ ఆల్ వెరీ లక్కీ, వెరీ 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 లక్కీ. అర్థమైందా? వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ గ్రోత్. మనం ఎదగాలి, లోపలే ఎదగాలి. ఇంటర్నల్ గ్రోత్. ద సెకండ్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఈజ్ ఓ. ఫర్ ఓనింగ్. OWNING. నాది, నా తల్లి, నా తండ్రి, నా ఇల్లు, నా బిడ్డ, నా వస్తువు. అయ్యో, నా తల్లి జ్వరం వచ్చి పడుకుందే, నా తల్లికి ఎవరు వండుతారు? నేను 7th క్లాస్ చదువుతున్నాను, కనీసం కుక్కర్లో రైస్ పెట్టినా నా తల్లికి నేను ఇవ్వగలనేమో. మనమే మన తల్లిదండ్రులను ప్రేమించకపోతే, మనమే మన పిల్లల్ని ప్రేమించకపోతే, మీరు అడగచ్చు పిల్లల్ని ప్రేమిస్తాం కదా. నో, ఇంకా ఓన్ చేసుకోవాలి. శరీరంలో భాగంగా వాళ్ళని ఫీల్ అవ్వాలి. వాళ్ళ తప్పుల్ని క్షమించగలగాలి. అంతే కదా, నేను చాలా తప్పులు చేశానండి, నేను చాలా తప్పుగా మాట్లాడచ్చు, బట్ ఐ షుడ్ ఫర్గివ్ మై సెల్ఫ్. నన్ను నేను క్షమించుకుంటున్నాను కదా ప్రతి క్షణం. లైక్ దట్ వీ మస్ట్ ఆల్సో ఫర్గివ్ అవర్ చిల్డ్రన్. కిస్ దెమ్ ఆన్ దేర్ ఫోర్ హెడ్, స్పీక్ టు దెమ్, హగ్ దెమ్, లెట్ దెమ్ టచ్ ద ఫీట్ ఆఫ్ ద ఎల్డర్స్, లెట్ దెమ్ హ్యావ్ పాద నమస్కారం ఆఫ్ పేరెంట్స్ ఎవ్రీ డే. చెప్పండి, పేరెంట్స్ పిలిచి మాకు చెప్పండి, కాళ్ళకు దండం పెట్టు. తెలియదు వాళ్ళకి, మీరు నేర్పించాలి. మీరు ఈరోజు నేర్పిస్తే రేపొద్దున్న వాళ్ళ పిల్లలకు నేర్పిస్తారు. వాట్ ఈజ్ దట్ ఈజ్ ఓనింగ్ అవర్ ట్రెడిషన్, ఓనింగ్ అవర్ కల్చర్, ఓనింగ్ అవర్ వే ఆఫ్ లవ్, ఓనింగ్ అవర్ ఫ్యామిలీ, ఓనింగ్ దిస్ సొసైటీ, ఓనింగ్ దిస్ సర్వీస్, ఓనింగ్ ద లవ్, ఓనింగ్ ద పాత్. మనం ఏదైతే తల్లిదండ్రులు మంచి మార్గాన్ని అనుసరిస్తున్నామో దాన్ని అందరూ అనుసరించేలాగా పిల్లల్ని మనం ప్రేమించాలి. పిల్లలు కూడా తల్లిదండ్రులను ప్రేమించాలి, ఓన్ చేసుకోవాలి. నా తల్లి కళ్ళ వెంబడి నీళ్ళు రాకూడదు, నా తల్లి కళ్ళ వెంబడి నీళ్ళు రాకూడదు అని అనుకోవాలి పిల్లలు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలా 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 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏం తెలుసా అండి, ఈ ఓనింగ్లో కంపారిజన్ పనికిరాదు. మీ చెల్లి చూసావా ఇలాగా, మీ అన్న చూసావా అలాగా, మీ తమ్ముడు చూసావా ఇలాగా, చూడు పక్కింటి వాళ్ళ బాబు చూడు ఇలాగా. డోంట్ కంపేర్. ఈ ప్రపంచంలో మనలాంటి వాళ్ళు ఇంకోలు ఉండరు. వీఆర్ యూనిక్. మనమే. పిల్లలతో కంపేర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, వేదాంత్ ఉన్నాడు అనుకోండి, వేదాంత్తో కంపేర్ చేయాలి. హేమసుందర్ అండ్ సరళ పేరెంట్స్ ఇద్దరు కూడా, వేదాంత్ నువ్వు చూసావా గత సంవత్సరం ఇలా ఉన్నావు, ఇప్పుడు ఇలా పెరగాలి, నువ్వు ఈ సంవత్సరం ఇలా ఇంప్రూవ్ అవ్వాలి, ఈ సంవత్సరం నీ మాట ఇలా ఉండాలి, నీ చూపు ఇలా ఉండాలి,
నీ వినికిడిలో ఉండాలి. మార్కుల కోసమై ఎవ్వరు కూడా తప్పించొద్దు. ఆటోమేటిక్గా మార్కులు వస్తాయి. రిమార్కులు లేకుండా ఫస్ట్ చూడాలి. అన్నం బాగా తినాలంటే బియ్యంలో ఏముండకూడదు? రాళ్ళు ఉండకూడదు. జీవితంలో మంచి మార్కులు కావాలంటే ఫస్ట్ మార్పులు రావాలి. మనలో మార్పులు, చేంజెస్ వస్తే మార్కులు ఆటోమేటిక్గా వస్తాయి. దానికి రిమార్కులు, మనలో తప్పులు, దోషాలు, లోపాలు. ఒక బిడ్డ ఒక చిన్న తప్పు చేసింది, కూర్చోబెట్టు, ప్రేమించు, మంచిగా మాట్లాడు. అది కాదు నాన్న ఇలా అని చెప్పు, తప్పకుండా వింటారు. మాడ్యులేట్ చేయి, టైం డెడికేట్ చేయి. తల్లిదండ్రులకి కూడా పిల్లలు మీ అమ్మనో నాన్న అడగాలనుకుంటున్నారు, మీరు మారాం చేసి, పేచీలు పెట్టి, గొడవ చేసి, ట్వీట్ ఫూట్ వాట్ అది నో. లవ్. మీరు ఎంత ప్రేమగా అడగాలంటే ఆ తల్లిదండ్రులు వెంటనే అది చెయ్యాలి అని అనిపించాలి. అబ్బా నా బిడ్డ ఎంత ప్రేమగా అడిగాడు. దట్ ఈజ్ వాట్ ఓన్. మన తల్లిదండ్రుల్ని, మన బిడ్డల్ని మనం ఓన్ చేసుకుంటే ఎవడో ఓన్ చేసుకుంటాడు? సో గ్రోత్, ఇంటర్నల్ గ్రోత్, గ్రోత్ ఇన్నర్లీ, లోపల సైకలాజికల్, మెంటల్ గ్రోత్. ద సెకండ్ ఈజ్ అద్భుతమైన ఓనింగ్. ఇక గోల్డెన్లో GOLDENలో ఎల్ ఫర్ దట్. దట్ ఏం చెప్పారా? లవ్. 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 ప్రేమ అంటే కేవలం హీరో హీరోయిన్ ప్రేమ కాదు. ట్రూ లవ్ అంటే ఏం తెలుసా అండి? పిల్లల మీద ఉండేది ట్రూ లవ్, తల్లిదండ్రుల మీద ఉండేది ట్రూ లవ్. మన సర్వీస్లో, సొసైటీలో పాపం తిండి తినడానికి లేనటువంటి వాళ్ళకి మన తిండి పెట్టాలని అనిపించడం ట్రూ లవ్. ఒక క్యాన్సర్ పేషెంట్ ఇబ్బంది పడుతున్నాడు, మన ఫౌండేషన్ ద్వారా సేవ చేద్దామని అనిపించడం ట్రూ లవ్. ట్రూ లవ్, ట్రూ లవ్, ట్రూ లవ్. ఆలోచన చేద్దాం. ఈ ప్రేమలో ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. చాలామంది తల్లిదండ్రులు చేస్తున్న ఒక మిస్టేక్ ఏంటంటే, అరే నేను ఇంత ప్రేమ చూపిస్తున్నానే, నా బిడ్డను నన్ను ఇట్లా పట్టించుకోవట్లేదే, నా బిడ్డలు నన్ను ఇట్లా కేర్ చేయట్లేదే. లవ్ ఈజ్ నాట్ బిజినెస్ మ్యాన్. డార్లింగ్స్, మై డియర్ పేరెంట్స్, పెద్దవాళ్ళు, లవ్ ఈజ్ నాట్ బిజినెస్. ఇంత ఇస్తే ఇంత ఇస్తా. నో, గివ్ 100% ఆఫ్ లవ్ వితౌట్ ఎక్స్పెక్టేషన్. అదే కదా అద్భుతమైన ప్రేమ, దట్ ప్యూర్ లవ్. అలాగే పిల్లలు, తల్లిదండ్రులు మనం కాబట్టి ఎవరు ప్రేమిస్తారా? మనం తప్ప ఎవరు ఉన్నారా వాళ్ళకి? అమ్మా తిన్నావా, నాన్న కాళ్ళు పీకుతున్నాయా, కాళ్ళు పట్టేదా? అర్రే ఎంత అమ్మని హగ్ చేసుకుని కిస్ చేసామా ఎప్పుడైనా? అమ్మా ఐఎమ్ దేర్ ఫర్ యూ, నేను నీకు ఉన్నానమ్మా. అమ్మా మై లైఫ్ ఈజ్ యువర్ గిఫ్ట్, డియర్ డాడ్, డియర్ ఫాదర్. నాన్న ఈ జీవితం నీ చెమట తాలూకా, నా జీవితం గడుస్తోందంటే నీ చెమటే దానికి ఇంధనం, ఫ్యూయల్ కదా నాన్న. ఎప్పుడైనా నాన్న యొక్క చేతి మీద, ఫోర్ హెడ్ మీద మనం ముద్దు పెట్టిన పిల్లలు, ఎంత కష్టపడుతున్నాడో మన కోసం నాన్న. వై ఐఎమ్ సేయింగ్ ఆల్ దీస్ వర్డ్స్? ప్రేమ నేర్పించలేని చదువు ఏం చదువు? ఈ సబ్జెక్టులు ఈ ప్రేమను నేర్పిస్తున్నాయా? కేవలం వాల్యూస్ మాత్రమే, మంచి విలువలు మాత్రమే ఆ ప్రేమను మనలో కల్టివేట్ చేస్తాయి. పిల్లలకు నేర్పించాలి పేరెంట్స్. ఇదిగోరా ఒక డబ్బా పెట్టుకో, ఈ రోజుకి 10 రూపాయలు ఇస్తున్నాను, ఆ డబ్బాలో వెయ్యి, నెల తిరిగిన తర్వాత ఇగో మన ఫౌండేషన్కి నువ్వు డొనేట్ చేయి. వాడికి పుచ్చుకోవడమే తెలిసింది, వాళ్ళ దాకా ఇవ్వడం తెలియదే. గిఫ్ట్ అంటే నేను పుచ్చుకోవడమే. నాకు బర్త్డేకి వీడి గిఫ్ట్ ఇవ్వాలి, వాళ్ళ గిఫ్ట్ ఇవ్వాలి, వీళ్ళు గిఫ్ట్ ఇవ్వాలి, మా అమ్మ కొత్త బట్టలు తీయాలి, మా నాన్న నాకు షూలు కొనాలి, నాకు ఈ బైక్ కొనాలి, లేకపోతే నాకు సైకిల్ కొనాలి. ఇంకోటి ఇవ్వడం, నేను పుచ్చుకోవడం, ఇదేనా గిఫ్ట్ అంటే? బర్త్డే అంటే? నో. మనం ఏం ఇవ్వాలి? అవర్ లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ టు దిస్ వరల్డ్. మన జీవితం ఈ ప్రపంచానికి గిఫ్ట్ కదా. దట్ ఈస్ ఎ లవింగ్ గిఫ్ట్. సో థర్డ్ ఇంపార్టెంట్ వర్డ్ ఈజ్ లవింగ్ గిఫ్ట్. బిడ్డలు తల్లిదండ్రులకి లవింగ్ గిఫ్ట్, తల్లిదండ్రులు బిడ్డలకి లవింగ్ గిఫ్ట్. మనము ఈ ప్రపంచానికి లవింగ్ గిఫ్ట్ అలవాటు చేయాలి. పిల్లలకి ఇదిగో ఈ 10 రూపాయలు నీకు ఇస్తున్నాను, లేదా 20 రూపీస్ నీకు ఇస్తున్నాను, నువ్వేదైనా కావాలనుకుంటే నీ కిడ్నీ బ్యాంక్లో 10 రూపాయలు వేసుకో, వేరే ఇంకో బ్యాంక్ పెట్టు,
లవ్ బ్యాంక్ అనో బ్యాంక్ పెట్టుకో, ప్లాసా ఫౌండేషన్కి దాచికోనివ్వు. కన్నీళ్లతో కష్టంతో ఉన్నవాడిని చూపించండి. వ్యాధిగ్రస్తులై రోగగ్రస్తులై తినటానికి తిండి లేక అలమటించిపోతూ ఆకలితో చచ్చిపోతూ మగ్గిపోతూ మురికివాడల్లో కంపులో దుర్గంధంలో అసలు కనీసమైనటువంటి సదుపాయాలు లేకుండా మురికి కూపాల్లో బతుకుతున్న వాడు ఒక్కసారి తీసుకెళ్ళి పిల్లలకు చూపించుదాం. వెరీ ఇంపార్టెంట్. మనం ఎంత అద్భుతంగా ఆనందంగా బతుకుతున్నామో. లవ్ టువర్డ్స్ అవర్ లైఫ్. అప్పుడే మనం లవింగ్ గిఫ్ట్ కాగలం. లవ్ టువర్డ్స్ అవర్ లైఫ్. నిజమిది. మనకి ఎంతో బ్లెస్డ్. తల్లి తండ్రి లేక పాపం పుస్తకం కొనుక్కోలేక అలమటించి రోదనతో రోజు రాత్రి సమయాల్లో పడుకొని ఏడుస్తూ నాకు ఎవరైనా ఫీజు కడితే బాగుండు కదా అనుకున్నటువంటి బిడ్డలు నాకు తెలుసు. తల్లిదండ్రులు ఉన్న మనమందరూ ఎంత అదృష్టవంతులు. ఈ పిల్లలందరూ దీంట్లో ఉన్నవాళ్ళు. మనకి నిజంగా కొంచెమైనా జ్ఞానం విజ్డమ్తో ఉండాలి కదా. మనం ఎంత ఆనందంగా ఉండాలి కదా. తల్లిదండ్రుల మాట వినాలి కదా. దట్ లవ్ టువర్డ్స్ ద లైఫ్. మన జీవితం పట్ల మనకు ఆ ప్రేమ ఉండాలి. సో GOLD చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక పదాన్ని మనం ఈరోజు ఇక్కడ నేర్చుకోవాలి. దట్ ఈస్ డూయింగ్. DOING. డూయింగ్. ఎన్ని వినట్లేదు, ఎన్ని అనట్లేదు, ఎన్ని అద్భుత ఉపన్యాసాలు మనం వినట్లేదు, ఎంతమంది మోటివేషన్ మనం వినట్లేదు. చేస్తున్నామా? నో వీఆర్ నాట్ డూయింగ్. ఈవెన్ పెద్దలైనా చేద్దాంలే, ఫ్రమ్ టుమారో, ఫ్రమ్ నెక్స్ట్ మూమెంట్. నో, డూ ఇట్ రైట్ నౌ. స్టార్ట్ చేయి. జీవితం ఎప్పుడు బంగారమైన జీవితం అవుతుంది తెలుసా? మలబార్ గోల్డ్లో, ఖజానా గోల్డ్లో, జాయ్ అలికాస్లో బంగారం కొనుక్కున్నప్పుడు కాదు. మనం మొదలు పెట్టాలి. డూ ఇట్ రైట్ నౌ. దెర్ ఇస్ నో గ్యారంటీ ఆఫ్ టుమారో. నేను 100 ఏళ్ళు బతుకుతాను, 90 ఏళ్ళు బతుకుతాను, 80 ఏళ్ళు బతుకుతాను, ఎవరికి గ్యారంటీ లేదు. నో, ఈవెన్ పెద్దలకైనా చిన్నవాళ్ళకైనా దెర్ ఇస్ నో గ్యారంటీ టు దిస్ లైఫ్. ఉండాలని కోరుకుందాం, బాగా ఉండాలి, ఎక్కువ సంవత్సరాలు ఉండాలి, కానీ దెర్ ఇస్ నో గ్యారంటీ. హూ కెన్ గివ్ ద గ్యారంటీ? కనుక అందరు కూడా డూ ఇట్ రైట్ నౌ. డూ ఇట్ రైట్ నౌ. ఇప్పుడే మనం చేయాలి. విన్న విలువల్ని, ఉన్న మంచితనాన్ని ఇప్పుడే ఇంప్లిమెంట్ చేయాలి. మన జీవితంలో ఒక మార్పు రావాలి. చెప్పాం కదా, మార్కులు రావాలి అంటే మార్పులు రావాలి, రిమార్కులు తొలగాలి. బియ్యంలోంచి రాళ్ళు ఏరితేనే ఆ బియ్యాన్ని అన్నంగా ఉండేటప్పుడు ఆ అన్నాన్ని తినగలం. అలా రిమార్కులు వంటి రాళ్ళు ఏరకుండా బియ్యం మనం వండితే ఆ అన్నాన్ని పంటి కింద రాళ్ళు పడుతుంటే ఎట్టి పరిస్థితుల్లో అన్నాన్ని తినలేము. బిఫోర్ ఫోకసింగ్ ఆన్ ద మార్క్స్ ఆఫ్ ద స్టూడెంట్స్, లెట్ us ఫోకస్ ఆన్ ద రిమార్క్స్ విచ్ దే ఆర్ హ్యావింగ్. వాటిని ప్రేమతో మనం కరెక్ట్ చేయాలి. స్టార్ట్ ద డూయింగ్ రైట్ నౌ. రైట్ నౌ స్టార్ట్ చేయాలి మనం. GOLD. డూ ఇట్ రైట్ నౌ. స్టార్ట్. ప్రతి క్షణం కూడా మనం ఆ అద్భుతాన్ని అనుభవించాలి, అద్భుతంగా బతకాలి. భరద్వాజ్ అనే ఈ వ్యక్తి తయారవడానికి కారణం సీతాలక్ష్మి అనేటువంటి ఒక గ్రేట్ మదర్, లవింగ్ మదర్. నన్ను షేప్ చేసింది డబ్బు కోసం కాదు, ప్రపంచానికి వెలుగులా నన్ను తయారు చేసింది నా తల్లి. తను చేసింది. షీ had done it. మనం కూడా డన్ అని అంటాం కదా, డన్. వెన్ విల్ డూ ఇట్? ఎప్పుడు? మనకు పిల్లలకు వేసేటువంటి ఆర్భాటమైన బట్టలు, పిల్లలకు కొనేటువంటి ఆ కాస్ట్లీ గ్యాడ్జెట్స్ కాదు. ద వాల్యూస్ విచ్ యూ గివ్ టు ద చిల్డ్రన్ ఆర్ ద ట్రూ వాల్యూస్. అవే చాలా వాల్యూ పెంచుతాయి. కొందాం, మంచి బట్టలు కొందాం, మంచి గ్యాడ్జెట్స్ కొందాం, అన్నీ ఇద్దాం. దానికి ముందు వాల్యూస్ నేర్పిద్దాం. పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి, పీర్ గ్రూప్తో ఎట్లా ఉండాలి, ఒక డబ్బుని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి, పక్కవాడికి ఎలా సహాయం చేయాలి, నిస్వార్థంగా ఎలా ఉండాలి, ఏడుస్తున్న వాడి కన్నీళ్ళు ఎలా తొడవాలి నేర్పించగలమా? ఎంత ఇంపార్టెంట్. ఆ డూయింగ్ ఆఫ్ దట్ సర్వీస్
మనం నేర్పించద్దా? డి ఫర్ డూయింగ్ ఆఫ్ దట్ లవ్ మనం నేర్పించద్దా? డూయింగ్ ఆఫ్ దట్ సాక్రిఫైస్, ఆ త్యాగం నేర్పించద్దా? తనకు ఉన్నంతలో ఒక పెద్ద తల్లిదండ్రులు ఏం చేయాలి తెలుసా అండి? 300 రూపాయల, 400 రూపాయల, 500 రూపాయల, 200 రూపాయలు పెద్ద డైరీ మిల్క్ చాక్లెట్ కొనండి. వాడి చేతిలో పెట్టి ఏం చెప్పాలి తెలుసా? నాన్న, దాంట్లో ఎన్ని బైట్స్ ఉన్నాయో, ఎన్ని పీసెస్ ఉన్నాయో అంతమందికి నువ్వు పంచాలరా. అర్థమేంటి తెలుసా? నువ్వు జీవితంలో ఏది పొందుతున్నావో దాన్ని అందరితో పంచుకో, ఆనందాన్ని, నీ ఒక్కడి కోసం కాదు. వాట్ ఏ బ్యూటిఫుల్ లెసన్ విత్ ఎ డైరీ మిల్క్ చాక్లెట్. పెద్ద చాక్లెట్ నేను తినేయాలి, నో. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.